మరిపాడు మండల కేంద్రంలోని గ్రేడ్ 3 గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి సందర్శించారు. గ్రంథాలయ వేసవి శిక్షణా శిబిరాల ముగింపు సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి వారు నేర్చుకున్న తెలుగు పద్యాలు, ప్రముఖ శాస్త్రవేత్తల పేర్లు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ముగింపు వేడుకలు చేయడం జరుగుతుందని, వేసవి శిబిరంలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన సిబ్బందికి ప్రశంసా పత్రమిచ్చి అభినందించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న వేసవి శిబిరాలు పిల్లల్లో పఠనాసక్తి, విజ్ఞానం పెంపొందించడంలో ఉపయోగపడుతున్నాయని అన్నారు. గ్రంథాలయ అధికారి నారాయణరావు సేవలను అభినందించారు. అనంతరం శిబిరాల్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. మేడం మీరు రావడమే మాకు అదృష్టం అని చెప్పారు. సరస్వతీదేవి వచ్చినట్టే. సరస్వతి మందిరం ఇది. గ్రంథాలయం అంటే ఏంది? పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని మా వంతు ఉంచడానికి మాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే బహుళ శబ్దజీయం పలకవచ్చు. మంచి ఐస్ క్రీమ్ కొనుక్కో. నమస్తే. మంచిగా పాట నేర్చుకో. ఈసారి ఇంకా మంచిగా నేర్చుకో. సూపర్, వెరీ గుడ్. నాకు బాగా నచ్చింది. ఐ లవ్ యూ. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. ఎన్నో క్లాసు ఏ క్లాస్ అవుతున్నారు? నేను రేపు లీవ్ ఓపెనింగ్ వెళ్ళి మాకు అవిడే ఇవ్వలేమనకుండా వీళ్ళు రాసుకునే దాన్ని నేను 3 సెలెక్ట్ చేశాను. రెగ్యులర్గా వచ్చే పిల్లలు తీసుకోండి. వాడికి నీకు వచ్చిందిరా? నీకు వచ్చింది ప్రైజ్. అందరికీ నమస్కారం. ఈరోజు మరిపాడులో గ్రేడ్ 3 గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. వేసవి శిబిరం కార్యక్రమాల్లో 6th ముగించబోతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం జరిగింది. గ్రంథాలయ సిబ్బంది అందరూ కూడా అన్ని చోట్ల, అన్ని గ్రంథాలయాల్లో కూడా ఈ వేసవి ప్రోగ్రామ్స్ అనేటివి ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా సరైన క్రమశిక్షణతో శిక్షణా తరగతులు కొన్ని నిర్వహించి వాళ్ళల్లో జ్ఞానాన్ని పెంచడం కోసం, వాళ్ళని చైతన్యవంతులను చేయడం కోసం, ఈ హాలిడేస్ మంచిగా ఉపయోగించుకోవడం కోసం చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పెయింటింగు, ఇంకా వాళ్ళకి పొడుపు కథలు, స్టోరీసు, ఇంకా సైంటిస్టులు ఇలాంటివన్నీ ఏంటి అనేది పిల్లలకి నేర్పించడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాము. అదేవిధంగా గ్రంథాలయ సిబ్బంది చాలా కష్టపడ్డారు. అందరూ కూడా ప్రతి ఒక్క గ్రంథాలయంలో పిల్లల కోసం ఈ వేసవి హాలిడేస్ చక్కగా ఉపయోగించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ వేసవి ప్రోగ్రామ్స్ అనేది ఏర్పాటు చేయటం నిజంగా గ్రంథాలయాలకి అభినందనీయం. ఇటువంటి నెక్స్ట్ ఇయర్ ఇంకా గొప్పగా జరిపిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ మరిపాడు కార్యక్రమంలో దాదాపు 25 మంది స్టూడెంట్స్ వచ్చారు. నేను కూడా చక్కగా పాల్గొన్నాను ఈ కార్యక్రమంలో. చక్కగా మంచి పద్యాలు, పిల్లల పడుపు కథలు అన్నీ చెప్పడం చాలా సంతోషించింది. ఇంకా 6th తర్వాత మేము ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము. మొత్తం గ్రంథాలయ సిబ్బందిని భారీ ఎత్తున ప్రోగ్రాం చేయబోతున్నాము. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ జరిపించాలని, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలలో ఇంకా యాక్టివ్గా పిల్లల్లో ఇంకా యాక్టివ్గా ఉండేటటువంటి ఉంటే అవి మేము వెలుగులోకి తీసుకొచ్చి ఇంకా మంచి శిక్షణా తరగతులు అనేవి ఏర్పాటు చేసి, ప్రస్తుతానికి ఏంటంటే గ్రంథాలయాల్లో అన్ని చోట్ల అంత సదుపాయాలు లేవు. నెక్స్ట్ ఇయర్కి అన్ని సదుపాయాలు అంటే ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయో అవి ఎత్తికి వాటిని కొన్ని సెట్ చేసి తర్వాత ఇంకా ఈ సమ్మర్ క్యాంప్ అనేది
మంచిగా జరిపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రకృతి ప్రేరణతో స్వచ్ఛమైన వాతావరణం కోసం అందరం కలిసి నడుద్దాం. ప్రకృతి వనరులను రక్షించుకుంటూ రేపటి తరాల ఆరోగ్యకరమైన మనుగడ కోసం, రేపటి మన పచ్చని స్వచ్ఛమైన సుస్థిరమైన భవిష్యత్తు కోసం నేటి నుంచే పర్యావరణ పరిరక్షణ కోసం అడుగులు వేద్దాం. ఇదే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీ నెల్లూరు నగరం బీఆర్సీ మైదానం నుంచి గాంధీబొమ్మ వరకు ఉదయం 7 గంటలకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం, యువకులు, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి నెల్లూరు, కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ SS బయోకేర్ నెల్లూరు.